హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో 2025కు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ని ఈ వీడియోలో అందచేయడం జరిగింది. రాబోయే అన్ని గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ వీడియోలో ఉన్న బిట్స్ ఎంతగానో మీకు హెల్ప్ చేస్తాయి. వెల్కమ్ టు మ్యాగ్నెట్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన జీకే బిట్స్ అందచేయడం జరుగుతుంది. ఇలాంటి జీకే వీడియోస్ కోసం మన మ్యాగ్నెట్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్లాస్టిక్ కాలుష్య ఒప్పందం కోసం ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చలను నిర్వహించే కమిటీ పేరు ఏమిటి? కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ నెగోషియేటింగ్ కమిటీ, ఐఎన్సి. ప్లాస్టిక్ ఉత్పత్తిపై పరిమితి విధించాలని వాదించే దేశాల కూటమి పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఐ అంబిషన్ కోయలిషన్. ఎవరైనా లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించాలని పట్టుబట్టిన దేశాల్లో ఒకటి కానిది ఏది? కరెక్ట్ ఆప్షన్ ఈస్ నార్వే. ప్లాస్టిక్ పోరుపై చర్చలు ఏ సంస్థ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నాయి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, యుఎన్ఈపి. వరుసగా 12వ స్వతంత్ర దినోత్సవ ప్రసంగం చేసి ప్రధాని మోదీ ఎవరి రికార్డును బద్దలు కొట్టారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఇందిరాగాంధీ. కొత్త పన్ను 2025 సంవత్సరం సంస్కరణల ప్రకారం వ్యక్తులకు పన్ను మినహాయింపు పరిమితి ఎంత? 12 లక్షలు. ఇంధన స్వయం సమృద్ధిని సాధించడానికి చమురు మరియు గ్యాస్ నిల్వలను కనుగొనడానికి ఏ ప్రధాన కార్యక్రమాన్ని ప్రకటించారు? నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ప్లోరేషన్ మిషన్. కొత్త ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గర్ యోజన కింద ప్రైవేటు రంగంలో ఉద్యోగం పొందే యువతకు ఎంత మొత్తం ఇవ్వబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ 15,000. ఫార్మా రంగంలో పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఏ విధానాన్ని ప్రస్తావించారు? కరెక్ట్ ఆన్సర్ ఇస్ బయో-E3 పాలసీ. ఏ క్షిపణి వ్యవస్థను భారతదేశ ఐరన్ డోమ్ అని పిలుస్తారు? ఆకాశిత్. బ్రహ్మోస్ క్షిపణులను ఏ దేశంతో కలిసి భారతదేశం సంయుక్తంగా అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆప్షన్ ఈజ్ రష్యా. బ్రహ్మోస్ క్షిపణుల గురించి క్రింది వాటిలో ఏది సరైనది? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. సబ్మైనర్ల నౌకలు, యుద్ధ విమానాలు భూభాగం నుండి ఉపయోగించుకోవచ్చు. సమర్ అనే పదం యొక్క పూర్తి రూపం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సర్ఫేస్ టు ఎర్త్ మిసైల్స్ ఫర్ అష్యూర్డ్ రియలిటియేషన్. D4 యాంటీ డ్రోన్ సిస్టమ్ను ఎవరు అభివృద్ధి చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఆకాశ్ క్షిపణి వ్యవస్థను ఏ రకమైన క్షిపణి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. బ్రహ్మోస్ మిసైల్ను తయారు చేసింది ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఇస్రో అండ్ DRDO. గగన్యాన్ ప్రాజెక్టులో భాగమైన జీవన్-1 ప్రయోగం ఏ రకానికి చెందినది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. భారతదేశం మానవ సహిత గగన్యాన్ మిషన్ను ఏ సంవత్సరంలో చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 2040. నైసర్ ఉపగ్రహాన్ని ఇస్రో ఏ దేశ అంతరిక్ష సంస్థతో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఇస్ అమెరికా. పూర్తిగా ప్రైవేట్ పరిశ్రమల భాగస్వామ్యంతో తయారైన మొదటి రాకెట్ పేరు ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ PSLV-N1. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. ఎవరైతే మీలాగా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో అటువంటి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మ్యాగ్నెట్ ట్యుటోరియల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్